హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ హాసిని. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు, జింజర్ చికెన్. స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఇలా జింజర్ చికెన్ని ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? నేనిక్కడ 1/2 kg చికెన్ని తీసుకుంటున్నా. మొదలైతే చికెన్ని శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు మీకు తగినంత ఉప్పు వేసి మంచిగా కలుపుకోండి. ఇది జింజర్ చికెన్ కాబట్టి ఫ్రెష్ జింజర్ పేస్ట్ని చేయండి. ఎప్పుడో చేసిన జింజర్ పేస్ట్ని వేస్తే అంత ఘాటుగా ఉండదు. అప్పుడే ఒక అల్లం ముక్కను తీసుకొని 2-3 ఎల్లిపాయలు వేసి మంచిగా దంచుకొని పేస్ట్ చేసి వేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఎచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు తగినంత కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపుని వేసి మంచిగా కలుపుకోండి. ఈ మసాలాస్ అన్నిటినీ చికెన్కి ఎంత మంచిగా పట్టిస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. అలాగే ఒక గరిటెని ఆయిల్ని వేసి కూడా మంచిగా కలుపుకోండి. అలాగే ఒక 2 చెంచాల గడ్డ పెరుగుని వేసి కూడా మంచిగా కలుపుకోండి. ఈ మసాలా కోటెడ్ చికెన్ని ఒక 10 to 15 మినిట్స్ పాటు పక్కన ఉంచేసేయండి. అంతలోపు మనం కర్రీకి ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయల్ని కోసేసుకుందాం. ఒక 3 ఉల్లిగడ్డలు తీసుకొని 2 పెద్ద ఉల్లిగడ్డల్ని గ్రైండ్ చేసేసుకొని ఒక చిన్న ఉల్లిగడ్డల్ని సన్నగా తరగండి. అలాగే పచ్చిమిరపకాయలు ఇంకా పుదీనాని కూడా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిగడ్డల్ని గ్రైండ్ చేసే దాంట్లో 2 లవంగాలు 2 ఇలాచీలని కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 3-4 గరిటెల ఆయిల్ని పోసుకోండి. నూనె కొంచెం వేడెక్కాక ఒక లవంగం, 1 ఇలాచి, 2 బిర్యానీ ఆకులు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయల్ని వేసి మంచిగా గోలనివ్వండి. పచ్చిమిరపకాయలు కొంచెం గోలాక సన్నగా తరిగిన ఉల్లిగడ్డల్ని కూడా వేసుకోండి. అన్నీ కొంచెం గోలాక మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని మంచిగా గోలనివ్వండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రెష్గా కట్ చేసుకున్న పుదీనాని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ ఫ్రెష్ జింజర్ పేస్ట్ని వేసేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా గోలాక ఒక 1/2 స్పూన్ పసుపుని వేసి కూడా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, మీకు తగినంత ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసి మంచిగా కలుపుకోండి. ఇదంతా మంచిగా గోలాక మసాలా కోటెడ్ చికెన్ ఇందులో వేసేయండి. మంచిగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు మూత పెట్టేసేయండి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మూత తీసి మంచిగా కలుపుకోండి.
మీకు మీ ముక్క ఉడికినట్టు అనిపిస్తే వాటర్ని పోసేయండి. లేదు అంటే మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు మూతని పెట్టేసేయండి. ఇప్పుడు మీ చికెన్ ఎంత కన్సిస్టెంట్గా కావాలో దానికి తగినంత వాటర్ని పోసేసుకోండి. చికెన్ అనేది ఉడికేటప్పుడు ఒక స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేసుకోండి. అంతే, ఫైనల్గా మీద కొత్తిమీరని చల్లేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చికెన్ అనేది స్పైసీగా నీసు టేస్ట్ లేకుండా కావాలి అనుకుంటే ఫ్రెష్ జింజర్ పేస్ట్ని వేసి చూడండి ఒకసారి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జర్నీ విత్ హాసిని.